చాలామంది జీవితాలు కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ఎదుగు బొదుగు లేకుండా, ఎలాంటి మార్పు లేకుండా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అక్కడే ఆగిపోతుంటాయి. అంటే ఇండెసిసివ్నెస్ అని అంటాము. అంటే ఏ నిర్ణయం తీసుకోరు, ఒక్కడు కూడా ముందుకు వెళ్ళదు. ఇలాంటి పరిస్థితి మన మాజీ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు కూడా ఎదురైంది. సో పివి నరసింహారావు గారిని శేఖర్ గుప్తా అనే ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు. మీరు ఆల్మోస్ట్ మీ కెరియర్ అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ మీరు ప్రధానమంత్రి అయ్యారు కదా, ఎలా అయ్యారు అని అన్నప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పారు. వాస్తవానికి పివి నరసింహారావు గారు ఆయన 1990లో రాజకీయంగా సన్యాసం తీసుకొని ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకుండా తమిళనాడులో కోట్టాలం అనే ఒక నియోగి మఠానికి ఆయన మఠాధిపతిగా వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. కానీ అదే సమయంలో శ్రీ పెరంబదూర్ అనే ప్లేస్లో రాజీవ్ గాంధీ గారు బాంబు పేలుడు దుర్ఘటనలో చనిపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రత్యామ్నాయం ఎవరు లేరు కాబట్టి ఆయనే దొరికారు. పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు జీవితంలో ఏమీ చేయకుండా ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకనంటే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళడం కంటే రైట్ డైరెక్షన్లో చాలా నెమ్మదిగా నిదానంగా ఆగిపోవడమే బెటర్.